ఏంది? కేవలం ఒక మందుతో మనిషిని వశీకరణం చేసుకోవచ్చా? మందు పెట్టడం గురించి కాదు కానీ మందు తీయడం గురించి ఎప్పుడైనా విన్నావా? విన్నామేంట్రా, ఇన్ఫాక్ట్ ఒకసారి చూసా. ఏం చేసి తీశాడు? ఏదో తాగించి వామిట్ అయ్యేలా చేశాడు. ఇంతకీ నువ్వు ఆ మందుని చూసావా? వామిట్ చేపించే ముందే వాళ్ళు ఆ మందుని వాళ్ళ చేతుల్లో నోట్లో పెట్టుకొని పడేలా చేస్తారు. మందు ఆ మగ్గులో పడుతుంది, క్లియర్ గా చూపిస్తారు. అక్కడే అసలైన ట్రిక్ ఉంది. మనకి తెలియకుండానే మనల్ని డిస్ట్రాక్ట్ చేసి ఆ మగ్గులో వేసేస్తారు. సరే, అలానే అనుకుందాం. మరి మందు ఉన్నప్పుడు లైఫ్ అండ్ మందు తీసాక లైఫ్లో డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. చాలా బెటర్గా అవుతారు కదా ముందు కంటే. సైకలాజికల్గా మనల్ని ఎవరో ఏదో చేశారో అని గట్టిగా నమ్మితే మన బ్రెయిన్ ఆ స్ట్రెస్కి రియాక్ట్ అయ్యి నిజంగానే నీరసంగా బాడీ పెయిన్స్ ఇంకా డైజెస్టివ్ ఇష్యూస్ని క్రియేట్ చేస్తుంది. వామ్మో. ఇన్ఫాక్ట్ కొన్నిసార్లు బిహేవియర్ కూడా చేంజ్ అయిపోతుంది. దీన్నే నోసిబో ఎఫెక్ట్ అంటారు. ఇదంతా ఫేకే అంటావా? ప్రతి పాజిటివ్ థింక్ నెగిటివ్ ఉన్నట్లు ఇదెందుకు ఉండదు? పర్ఫెక్ట్ ఉంటాయి. మందుతో మనిషిని వశీకరణం కూడా చేసుకోవచ్చు. ఎలా? ఎవరు? ఇప్పటికీ ఇవి ఎక్కడ జరుగుతున్నాయి? ఇది మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫాలో చేసి పెట్టుకోండి.